సో ఇప్పుడు మరి ఇరాన్, ఇజ్రాయెల్ ఈ యుద్ధం వల్ల మన ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో అంటే ఎక్కువగా లాస్ అయ్యే స్టాక్స్ ఏంటి? అండ్ దీన్ని మైలేజ్‌గా తీసుకొని ముందుకెళ్ళే స్టాక్స్ ఏముంటాయంటారు? ఎక్కువ లాస్ అయ్యాయి సార్. ఆల్ క్రూడ్ రిలేటెడ్ కంపెనీలన్నీ కూడా ఎఫెక్ట్ ఆయిల్ అండ్ గ్యాస్. ఆయిల్ అండ్ గ్యాస్ ఎఫెక్ట్ అవుద్ది. ట్రాన్స్‌పోర్ట్ ఇప్పుడు గనక క్రూడ్ ఇంటర్నేషనల్ రేట్ పెరిగితే ఇండియాలో కూడా రేట్ పెంచారు అంటే కంపల్సరీ ట్రాన్స్‌పోర్ట్ అంతా ఎఫెక్ట్ అయిపోద్ది. ట్రాన్స్‌పోర్ట్ అయితే ఇన్‌ఫ్లేషన్ పెరిగిపోద్ది. సో మేజర్ ఈ సప్లై చైన్ అంతా కూడా పెరుగుతాయన్నమాట. సో ఆల్మోస్ట్ అన్ని కమోడిటీస్ పెరుగుతాయి. ఒక్క క్రూడ్ గనక ఒక బ్యారెల్ ఒక డాలర్ పెరిగితే ఇండియాకి 25 లక్షల కోట్లు నష్టం. సో అలాంటిది ఇప్పుడు $10 పెరిగింది అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా యాక్చువల్ రేట్ వచ్చి 130, 140 దాకా కూడా వెళ్ళాలి లీటర్కి. 130 ఆ రేంజ్కి ఇదే కనుక కంటిన్యూ అయితే. బట్ హోప్ఫుల్లీ ఒకసారి పెరిగింది కాబట్టి ఇది ఒక ఇష్యూ బేస్డ్ కాబట్టి తగ్గే ఛాన్సెస్ ఒక 1 వీక్లో అన్న నెగోషియేషన్లో జరిగే ఛాన్సెస్ ఉంటాయి.